టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ మెగా టోర్నీ తర్వాత మరికొన్ని మార్పులు చేయబోతోంది. దీనిలో భాగంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను సారథిగా తప్పించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సెలెక్టర్లు దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. కోచ్ గంభీర్ తో కూడా చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు. అయితే ప్రపంచ కప్ ముగిసిన తర్వాతే ఆ సమావేశం ఉండబోతున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం టెస్ట్, వన్డే ఫార్మాట్లలో శుభ్మన్ గిల్ టీమిండియాను నడిపిస్తుండగా సూర్యకుమార్ యాదవ్ టీ20లో సారథ్యం వహిస్తున్నారు. పొట్టి క్రికెట్లో అద్భుతమైన ఆటగాడిగా పేరున్న సూర్యాభాయ్ కెప్టెన్ గా అదరగొడుతున్న ఆటగాడిగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా అతని బ్యాటింగ్ పై కెప్టెన్సీ భారం ప్రభావం పూర్తిగా కనిపిస్తోంది. ఒకప్పుడు టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 బ్యాటర్ గా ఉన్న సూర్యకుమార్ గత ఏడాది కాలంగా అత్యంత పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. ఏడాదిగా ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. సారథి కావడంతో అతన్ని టీంలో నుంచి తీసేయడం కాస్త ఇబ్బందిగా మారింది. ఎందుకంటే టీ20లో మిస్టర్ 360 గా సూర్యకు పేరుంది. ఐపీఎల్లో సూపర్ సక్సెస్ అవుతున్న సూర్యకుమార్ టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకున్న తర్వాత చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఒక్కటి ఆడలేదు. ఆసిస్ టూర్లోనూ ఇటీవల ముగిసిన సౌత్ ఆఫ్రికా సిరీస్ లో సైతం అందరూ ఫామ్ లోకి వచ్చినా సూర్యకుమార్ మాత్రం నిరాశపరుస్తూనే ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాతో చివరి టీ20 ముగిసిన తర్వాత తన ఫామ్ పై తానే సెటైర్లు వేసుకున్న సూర్యకుమార్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు అర్థమవుతోంది. మెగా టోర్నీకి ముందు అతన్ని తప్పించడం ఇష్టం లేకనే సూర్యకుమార్ ను కొనసాగిస్తున్నట్లు సమాచారం. దీంతో సారథిగా ఈ టోర్నీనే స్కై కు చివరిది కానుంది. తర్వాత ఆటగాడిగా మాత్రమే కొనసాగుతాడు. హార్దిక్ పాండ్యా తర్వాత సారథ్య బాధ్యతలు అందుకున్న సూర్యకుమార్ జట్టును బాగానే నడిపిస్తున్నాడు. కెప్టెన్ గా సూర్యకు మంచి రికార్డు ఉంది. అతని కెప్టెన్సీలో 35 మ్యాచ్లు ఆడిన టీమిండియా 28 విజయాలు సాధించింది. 5 ఓడిపోగా 2 ఫలితం తేలలేదు. సూర్యకుమార్ విజయాల శాతం 84.9%గా ఉంది. వ్యక్తిగత ఫామ్ కోల్పోవడంతో సూర్యను కెప్టెన్ గా తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పగించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. కొత్త కెప్టెన్ రేసులో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా పేర్లు వినిపిస్తున్నాయి. నిజానికి గిల్ ను టీ20 సారథిగా చేద్దామనుకొని భావిస్తే అతను కూడా పేలవ ఫామ్ తో ఇప్పుడు టీంలో ప్లేస్ కూడా కోల్పోయాడు. మొత్తం మీద ప్రపంచ కప్ ఫలితం ఎలా ఉన్నా భారత టీ20 జట్టుకు కొత్త సారథి రావడం ఖాయమైంది.